హలో అండి, నమస్తే. అందరికీ శుభోదయం అండి. సో ఈరోజు మీ లైఫ్లో మేజర్గా జరగబోయే సంఘటనలు చూస్తామన్నమాట. అండ్ తర్వాత ఆల్ సైన్స్కి ఉంటుంది. అండ్ ఆల్ సైన్స్కి ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు, ఈ డేని మీకు ఎలాంటి సజెషన్ తెలియజేస్తున్నారు ఏంజల్స్ అనేది చూస్తామన్నమాట. కాబట్టి రీడింగ్ని మిస్ అవ్వకండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఈ రీడింగ్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి, ఓకేనా? ఓకే, ఈరోజు అసలు మేజర్గా అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో, కెరియర్ పరంగా, ఫ్యామిలీ పరంగా, అండ్ మీ పర్సన్ పరంగా, కొలీగ్స్ పరంగా, ఏ విధంలో అయినా సరే ఈరోజు ఏం జరగబోతుంది అనేది టాపిక్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం కార్డ్ షఫిల్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్, ఈరోజు మా వ్యూవర్స్కి వారి లైఫ్లో ఏం జరగబోతుంది, వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వబోతున్నారో తెలియజేయండి. సో కార్డ్స్ మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఈరోజు మీరు కొంతమంది అయితే మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారండి. తన జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తాయి ఈరోజు మీకు బాగా. అండ్ తనని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీకు చాలా వస్తుందన్నమాట ఈరోజు. అండ్ మిమ్మల్ని కూడా ఈరోజు ఎవరో ఒక పర్సన్ అయితే గమనిస్తూ ఉండొచ్చు, కానీ మీరు ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ని మీరు గమనించారనమాట. ఆ పర్సన్ అయితే మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు అండ్ మీరు మీ పర్సన్ గురించే ధ్యాసలో ఉంటారండి. ఓకే, మీ ముందు కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మీరు మీ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా అయితే మీకు చాలామంది డైలమాలో ఉన్నారండి. మీరు డైలమాలో ఉండబోతున్నారు కూడా. మీ ముందు కొన్ని ఆప్షన్స్ అనేది రాబోతున్నాయి అన్నమాట జాబ్ పరంగా. సో ఆ జాబ్స్లలో మీరు దేన్ని సెలెక్ట్ అవ్వాలి, ఏది చూస్ చేసుకోవాలి, ఏదైతే మీకు బెటర్ అనేది మీకు అర్థం కాదనమాట. సో డైలమాలో ఉంటారు ఈరోజు. ఓకే, ఈ డైలమాలో నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ పెద్దవారు ఎవరైనా ఉంటే వారి అడ్వైస్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ మనీ పరంగా అయితే మీకు మనీ ఫ్లో అయితే చాలా బాగుండబోతుందండి. అండ్ ఈరోజు కొంతమంది ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీతో రీయూనియన్ అనేది చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ని మీరు మిస్ అయినా కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, బాధ ఉన్నా అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకొని నిలబడతారు ఈరోజు. ధైర్యంగా ఉండడానికి చూస్తారనమాట. ఓకే, అండ్ మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉన్నారండి. అండ్ కొంచెం ఎవరి మీద కొంచెం పొసిసివ్ వేస్తూ ఉంటారు అండ్ కోపంగా ఉంటారనమాట వారి మీద. ఓకే, ఈరోజు కొంతమంది అయితే టెంపుల్స్కి విజిట్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో మీకు రీయూనియన్ అవుతుంది, గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటారు. అండ్ కొంతమంది ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, ఒక టెంపుల్కి విజిట్ చేయడం లాంటిది జరగబోతుంది అనమాట. ఓకే, అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీకు ఈరోజు న్యూ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుందండి. ఓకే, కొంతమందికి మాత్రమే మీ లైఫ్లో చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. ఓకే, కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చే సిచ్యువేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది, కాబట్టి ఆ సిచ్యువేషన్ మీకు తెలుస్తూ ఉన్నప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండడానికి చూడండి. ఓకే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి. మీరు 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట ఏదో ఒక విషయంగా. ఓకే, ఇక్కడ ట్రెడిషనల్గా అయితే మ్యారేజ్ అవుతుంది. కొంతమందికి సింగిల్కి ఈరోజు మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రాబోతుందండి. కొంతమంది
కొంతమంది ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్‌కి షిఫ్ట్ అవుతా ఉంటారు. అండ్ హౌస్‌లో కొత్త కొత్త వస్తువులు తెస్తారు. హౌస్‌ని డెకరేషన్ చేస్తారనమాట కొంతమంది ఈరోజు. వారి హౌస్‌ని వారు నీట్‌గా చేసుకోవడము, ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా సర్ది పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారండి కొంతమంది. ఓకే. అండ్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతా ఉంటారండి. మీరు హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు కూడా ఈ పర్సన్‌కి సంబంధించిన ఏదైనా మెమోరీస్ కూడా మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంది. దాని పరంగా మీరు ఎమోషనల్ అయిపోయేది అయితే చూపిస్తుందనమాట. ఈరోజు మీకు మీ పర్సన్ చాలా గుర్తుకొస్తారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మీ జీవితంలో తను ఉన్నట్టుగా మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ లాస్ట్ కార్డ్, ఒక క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుందండి ఈరోజు. ఓకే. ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ అనేది దొరకబోతుంది ఈరోజు. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు అయితే చూస్తాం. ఓకే. ఆల్ సైన్స్కి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మేషరాశి వారికి ఈరోజు హార్ట్ బ్రేక్ అవుతుందండి. చాలా బాధపడతారు. అండ్ మీ లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది ఉందన్నమాట. అండ్ వృషభ రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారండి. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు స్టక్ అయిపోతారండి. 24/7 ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కర్కాటక రాశి వారు మీకు గుడ్ న్యూస్ వస్తుందండి ఈరోజు. కెరియర్ పరంగా కావచ్చు, లేదా మీ పర్సన్ దగ్గర నుంచి కూడా మీకు కాల్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ సింహరాశి వారు మీ లైఫ్‌లోకి కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు స్టక్ అయిపోతారు. ఎలాంటి డెసిషన్ అనేది మీకు తీసుకోవాలో అర్థం కాదనమాట. ఏదో ఒక విషయంగా మీరు స్టక్ అయిపోతారనమాట. అండ్ తులారాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీకు ఏదైనా నమ్మక ద్రోహం అనేది జరగబోతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ధనురాశి వారు ఈరోజు మీరు స్ట్రెంత్ అవుతూ ఉంటారండి. చాలా ధైర్యంగా కూడా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు ఈరోజు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయండి. సరిగా నిద్రపోరు. ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి ఈరోజు. అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ మీనరాశి వారు ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఏ రాశి వారికి ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూస్తాం. ఓకే. మేషరాశి వారి ఎనర్జీస్ మీకు మనీ ఫ్లో అయితే చాలా బాగుందండి. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఎవరితో అయినా ఈరోజు మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. అండ్ మిథున రాశి వారు ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్ మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదు. సో రెడ్ కలర్ మీ దగ్గర ఎప్పటికీ ఉంచుకోండి. ఓకే. కర్కాటక రాశి వారు హీలర్ ఆఫ్ ద ఏజెస్ మిమ్మల్ని ఈరోజు మీ లైఫ్లో ఒక పర్సన్ అయితే రాబోతున్నారు. వారి పరంగా మీరు హీల్ అవుతారనమాట. మీ మనసులో ఏదో బాధ అయితే ఉంది. ఆ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వగానే ఆ బాధలన్నీ ఈరోజు మీరు మర్చిపోతారండి. ఓకే. అండ్ సింహరాశి వారు రెస్ట్ అండ్ రెజువనేషన్. అండ్ కన్యా రాశి వారు ఏంజల్ ఆఫ్ ద లవ్. ఈరోజు మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రపోజ్ అయితే చేస్తారండి. కాబట్టి మీరు స్టక్ అయిపోతారనమాట. డెసిషన్ తీసుకోలేక స్టక్ అయిపోతారు. అండ్ తులారాశి వారు సో మీ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ ధనురాశి వారు థర్డ్ చక్ర ఆర్కేంజల్ చాముల్ మీకు థర్డ్ చక్ర బ్యాలెన్స్లో లేదు. సో ఎల్లో కలర్ డ్రెస్ అనేది మీ దగ్గర ఉంచుకోవడం వలన మీకు బెటర్ అనేది ఉంటుందన్నమాట.
అండ్ మకర రాశి వారు విక్టరీ. మీరు కెరియర్ పరంగా కూడా కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఉందండి, దాంట్లో విక్టరీ అనేది సాధిస్తారనమాట. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మీనరాశి వారు ఫైనాన్షియల్గా కొంచెం మీరు లాస్లో ఉన్నారండి, కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు, మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారంటే, మీరు చాలామంది ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు కాబట్టి నియర్ ఫ్యూచర్లో మీరు చాలా బాగుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు దేనికైనా రెడీగా ఉండండి. మీ లైఫ్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా అన్నిటికీ రెడీగా ఉండండి. సో ఎమోషనల్గా అండ్ లోన్లీగా అండ్ వీక్గా ఉండకుండా అన్నిటికీ సిద్ధంగా ఉండండి, ఒక లయన్ లాగా అనమాట. అలా మీరు తయారవ్వాలి అని చెప్తున్నారండి. ఓకే, అండ్ లాస్ట్ కార్డ్ టేక్ యాక్షన్. మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో, మీ మనసులో ఏదైతే ఆలోచన బాగా రన్ అవుతుందో అది చెయ్యాలి అని, సో దాని పరంగా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారనమాట. ఓకే, ఆ యాక్షన్ తీసుకుంటే నియర్ ఫ్యూచర్లో మీరు చాలా బాగుంటారు. ఓకే, డూ నాట్ స్టాప్ అనమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా అదే చెప్తుంది. సో ఎస్, సూపర్ అండి. రిమైన్ పాజిటివ్. ఓకే, రికవరీ. మీరు ఏదైతే చేస్తున్నారో అది డూ నాట్ స్టాప్, ఆపకుండా చేయండి అని చెప్తున్నారనమాట మీకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.